వీలైతే పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టడం, లేదంటే ప్రమోషన్ లో పవన్ పేరు వాడడం. ఇదొక మంత్రం, ఒక ఫార్ములా చాలా మంది సినిమా హీరోలు వాడేశారు. అయితే తన కొత్త సినిమా విన్నర్ కోసం మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఈ వాడకాన్ని పీక్స్ కు తీసుకెళ్లిపోయాడు. అసలు మీడియా ఇంటర్వ్యూ అంటే చాలు పవన్ గురించి ఏదో ఒక కొత్త విషయం చెప్పేసి న్యూస్ మేకర్ అయిపోతున్నాడు ఈ కుర్రాడు. మొన్నటికి మొన్న విన్నర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మా మావయ్య నాకో విషయం చెప్పాడు అంటూ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ కొటేషన్ ఒకటి చెప్పిన సంగతి తెలిసిందే. నిజానికి ఆ కొటేషన్ యూకే విన్ వంటి పుస్తకాల్లో అనేక సార్లు చదివే ఉంటారు జనాలు. కానీ పవన్ కళ్యాణ్ మావయ్య నాకు చెప్పాడు అనగానే సాయి ధరమ్ స్పాట్ లైట్ లోకి వచ్చేసాడు. ఇప్పుడు ప్రింట్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ పవన్ కళ్యాణ్ మామ నా సినిమా ఒక్కటి కూడా చూడనే లేదు అంటూ మరో బాంబు పేల్చాడు. అది నిజమే అయ్యుండొచ్చులే, ఎందుకంటే పవన్ తన సొంత సినిమాల్నే తాను చూసుకోడు, అందుకేగా ఒక్కోసారి రిజల్ట్ అలా ఉంటుంది. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో వస్తున్న విన్నర్ సినిమాను ఇటు పవన్ కళ్యాణ్ పేరు చెప్పి ప్రమోట్ చేయడం అటుంచితే, అటు రకుల్ ప్రీత్ అండ్ అనసూయ గ్లామర్ తో కూడా తెగ ప్రమోట్ చేస్తున్నారు. ఇవన్నీ కలిపి ఫిబ్రవరి 24న తిక్క ఇచ్చిన స్టోక్ నుండి సాయి ధరమ్ తేజ్ ను కాపాడతాయో లేదో చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోల్డెంత న్యూస్ బోల్డ్ గా.